హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలుగు స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. అది ఏమిటి అంటే, రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అర్హుల జాబితాని విడుదల చేయడం అయితే జరిగింది. ఈ లిస్ట్ని మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారా ఏ విధంగా చూసుకోవాలి అనేటటువంటి ప్రాసెస్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ చూడండి, మీకైతే ఒక పేజీ అనేది కనిపిస్తుంది. ఈ పేజ్ మీకు రావాలి అంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద ఒక్కసారి క్లిక్ చేసినట్లయితే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి పేజీకి అయితే మీరు రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, సెర్చ్ అని చెప్పేసి మనకు ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. ఆరో మార్క్ మీద టచ్ చేసినట్లయితే మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. మొబైల్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, అదేవిధంగా ఎఫ్హెచ్సి నెంబరు, అప్లికేషన్ నెంబరు అనేది రావడం జరుగుతుంది. ఇందులో మీ దగ్గర ఏది ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆధార్ కార్డ్ నెంబర్ని ఇచ్చి సెర్చ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి చూపెడతాను. చూడండి, ఈ విధంగా క్లిక్ చేయగానే ఇక్కడ చూస్తున్న విధంగా నాకైతే నోటిఫికేషన్ అనేది ఈ విధంగా స్టేటస్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ఈ పేజీలో అప్లికేషన్ నెంబర్ ఉంది. డిస్టిక్ ఏది, కరీంనగర్ జిల్లాకి సంబంధించినటువంటి స్టేటస్ అప్లికేషన్, ఇక్కడ మండలం పేరు, టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. లిస్ట్ టైపు లిస్ట్ 1లో వీరి యొక్క పేరు అనేది ఉండడం జరిగింది. అప్లికేషన్ స్టేటస్ చూసుకున్నట్లయితే ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పేసి కూడా అప్లికేషన్ స్టేటస్ అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా లిస్ట్ 1లో ఉన్నటువంటి వారికి ఈ అప్లికేషన్ స్టేటస్లు ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీకు ఏప్రిల్ నెల దీనికి సంబంధించినటువంటి మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ యొక్క లింకు ద్వారా మీరు కూడా మీ యొక్క స్టేటస్ని చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు ఏ విధంగా ఎంపీడీఓ అప్రూవల్ ఉందా లేదా, ఎంపీడీఓ అప్రూవల్ లేనట్టుగా ఉందా అనే దాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేట్స్ మీకు ఇదే విధంగా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.